ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ భవిష్య మహాపురాణం 33వ భాగం. ధన్వంతరి సుశ్రుతుడు జయదేవుడు. ఋషులారా, దేవగురువైన బృహస్పతి ఇంద్రాదులకు ప్రయాగలో ఇలా చెప్పసాగాడు. హే దేవేంద్ర, ప్రాచీన కాలంలో త్రేతాయుగం చివర్లో శంకర భగవానులు కోరికపై సూర్యదేవుడు ఎలా రమణీయమైన ప్రతిష్టానపురంలో జన్మించాడో వివరిస్తాను, వినండి. త్రేతాయుగాంతానికి కొంత ముందు సింహళ ద్వీపంలో పరీక్షత్తును రాజు పాలించేవాడు. ఆయన వేద ధర్మపరాయణుడు, దేవతల అతిథుల పూజకుడు. అతనికి భానుమతి అని ఒక కూతురు ఉండేది. ఆమె సూర్యవ్రత పరాయణ. ఆమె ఎంత గొప్ప భక్తురాలంటే రాజమహల్లో ప్రతిరోజు పూజానంతరం ఆమె పెట్టే నైవేద్యాన్ని సూర్యభగవానుడు స్వయంగా వచ్చి స్వీకరించేవాడు. ఒక ఆదివారం భానుమతి నళినీ సాగరానికి పోయి నీటిలో దిగి స్నానం చేయసాగింది. ఆమె రాజకుమార్తె కాబట్టి అటువైపు పోవడానికి ఎవ్వరూ సాహసించలేదు. త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ఈ విషయం తెలియక ఆ తీరం వెంబడి పయనిస్తూ ఆమెను చూసి, నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగాడు. ఆమె ఇది పద్ధతి కాదు అంది. వెంటనే నారదుడు సిగ్గుపడి అక్కడి నుండి తొలగిపోయాడు. ఆయనలో ఏదో రోగం ప్రవేశించింది. వెంటనే పరమశివుని వద్దకు పోయి జరిగినదంతా చెప్పి శరణు కోరాడు. భక్త శంకరుడైన శంకరుడు నారదుని తరపున తానే సూర్యభగవానునికై తపస్సు చేయసాగాడు. సూర్యుడు వెంటనే ప్రత్యక్షమై ఎవరు ఏమి అడగకుండానే నారదుని రోగాన్ని నశింపచేసి మరింత సుందర రూపాన్నొసగి శివునితో, ఏ ప్రభు, నాకు ఆజ్ఞని దయచేయండి. నేను మీకు ప్రియమైన ఏ ఇతర కార్యాన్ని నిర్వర్తించగలను అన్నాడు. శివుడు, సూర్యభగవాన్, మీరు వెంటనే బ్రాహ్మణ రూపాన్ని ధరించి సవితాయను పేరుతో ప్రసిద్ధులై పరీక్షత్ తనయయగు భానుమతిని వివాహం చేసుకోవాలి అని కోరాడు. సూర్యుడు అలాగే చేశాడు. సవిత భానుమతి మానవ ధర్మంగా సూర్యారాధన చేసి దేహాంతంలో సూర్యలోకాన్ని చేరుకున్నారు. ప్రతి పుష్యమాసంలో వారు ఆకాశంలో ప్రకాశిస్తారు. ఆ మాసంలో భక్తుల కోరికలను తీరుస్తారు. కాబట్టి ఓ దేవేంద్ర, నీవు కూడా పుష్యమాసంలో శాస్త్రోక్తంగా భక్తి పురస్సరంగా సూర్యుని ఆరాధించు. ఋషులారా, బృహస్పతి నిర్దేశకత్వంలో ఇంద్రాది దేవతలు పుష్యమాసంలో సూర్య భగవానుని ఆరాధించగా ఆయన ప్రసన్నుడై సాక్షాత్కరించి, దేవతలారా, నేను కాశీలో ధన్వంతరి అను పేరుతో పుట్టి పరమ వైద్య శిఖామణినై రోగపీడితమైన భూలోక జన సముదాయానికి ఆ పీడను వదిలిస్తాను. అక్కడే నివసించి మీ కార్యములను సిద్ధింపచేస్తాను అని వరమిచ్చాడు. అనంతరం సూర్యుడు కాశీలో కల్పదత్తుడను బ్రాహ్మణునికి ధన్వంతరియను నామంతో జన్మించాడు. ధన్వంతరి పెద్దవాడై గొప్ప వైద్య శాస్త్ర శిఖామణిగా వెలుగొందాడు. దేశపు నలుమూలల నుండి ఆయన వద్దకు శిష్యరికం చేయడానికి ప్రౌఢ విద్వాంసులు వచ్చేవారు. రాజపుత్రుడు సుశ్రుతుడు వీరిలో ఒకడు. ధన్వంతరి ఆయుర్వేద చికిత్సా శాస్త్రమైన కల్పవేదాన్ని వెలయించాడు. రోగం ద్వారా క్షీణిస్తున్న దేహాన్ని కల్పమంటారు. కల్పవేద తంత్రంలో ఈ క్షీణత నాపి ఆరోగ్యాన్ని చేకూర్చే జ్ఞాన నిహితమై ఉంది. అందుకే ధన్వంతరి రచనకు కల్ప వేదమను పేరు సార్థకమయ్యింది. కలియుగంలో సూర్యభగవానుడే ధన్వంతరిగా అవతరించడం వల్ల ఆయన దర్శన మాత్రం చేతనే సమస్త రోగాలు నశించిపోతూ ఉండేవి. సుశ్రుతాచార్యుడు ధన్వంతరి ప్రణీతమైన కల్పవేదాన్ని కులంకషంగా అధ్యయనం చేసి సౌశ్రుత తంత్ర అనే
100 అధ్యాయాల గ్రంథాన్ని తయారు చేసి మానవ జాతికి ప్రసాదించాడు. బృహస్పతి ఇంకా ఇలా చెప్పసాగాడు. దేవరాజా, ఒకప్పుడు పంపాపురంలో హేళి అను పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు 64 కళలలోనూ పండితుడు, సూర్యారాధన తత్పరుడు. అతడు హస్త నైపుణ్యంతో వస్తు నిర్మాణం చేసే వృత్తిని చేపట్టాడు. ఒకనాడతను ఇనుప ధాతువు నుండి ఒక సుందర విగ్రహాన్ని మలచి దానిని అనేకానేక అలంకారములతో చిత్రిక పట్టి 5,000 ముద్రలకు విక్రయించాడు. ఆ డబ్బును మాఘమాసంలో సూర్యయజ్ఞాలకు పూజలకే సంపూర్ణంగా వినియోగించాడు. ఆ తరువాత హేళి పంపా సరోవరంలో జ్యోతి స్వరూపమైన, న్యాయంగా జ్యోతి స్వరూప అని ఉండాలి, ఒక ఉత్తమ స్తంభాన్ని నిర్మించాడు. సూర్యభగవానుడు కూడా ఆ బ్రాహ్మణుని కళా కౌశలానికి ముగ్ధుడై భక్తికి ప్రసన్నుడై రోజు మధ్యాహ్నం అతడు పెట్టే నైవేద్యాన్ని ఆ స్తంభంపై ఆగి స్వయంగా స్వీకరించేవాడు. ఆ దేవుని అనుగ్రహం వల్ల అతడు భూమిపై 1000 ఏళ్ల పాటు అన్ని సుఖభోగాలను అనుభవిస్తూ జీవించి ప్రాణ పరిత్యాగానంతరం సూర్యునిలో కలిసిపోయాడు. మాఘమాసంలో సూర్యమండలంలో ఆ హేళియే ప్రకాశిస్తాడు. మీరు కూడా ఆ సూర్యదేవుని ఉపాసించండి, లోక కళ్యాణం జరుగుతుంది. దేవేంద్రుడు పూజ చేయగా సూర్యుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై, ఓ దేవతలారా, నేను వంగదేశంలో బిల్వ గ్రామంలో నిరుక్తకారుని రూపంలో జన్మిస్తాను. కవి శిరోమణి జయదేవునిగా ప్రసిద్ధి పొందుతాను. లోకులను భక్తి మార్గంలోకి మళ్ళిస్తాను అని చెప్పాడు. ఆ తరువాత సూర్యదేవుడు నేటి బెంగాల్లోని వంగదేశంలోని కందుకి అను బ్రాహ్మణుని ఇంట పుత్ర రూపంలో అవతరించాడు. అతడు 5 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులకు అన్ని రకాల సేవలను శ్రద్ధ, భక్తి, ప్రేమలతో చేయసాగాడు. కానీ అతనికి 12 ఏళ్ల రాగానే ఆ మాతాపితరులిద్దరూ మరణించారు. అతడు అధైర్యపడకుండా వారిద్దరికీ శాస్త్రోక్తంగా శార్ద కృత్యాన్ని నెరవేర్చాడు. ఎంత శ్రద్ధగా చేశాడంటే అతడు వారికి గయలో పిండ ప్రదానం చేసినప్పుడు స్వయంగా వచ్చి వారు జయదేవా, మేము తృప్తి చెందాము అని చెప్పి స్వర్గానికి వెళ్ళారు. ఆ తరువాత జయదేవుడు వైరాగ్య సంపన్నులై అడవిలో ఉండి భజన చేయసాగాడు. అప్పటికతని వయస్సు 23. ఈ సమయంలోనే సత్యవ్రతుడును బ్రాహ్మణుడు తన కన్యను భగవానుడైన జగన్నాథునికి సమర్పించదలుచుకున్నాడు. జగన్నాథుడతనికి సాక్షాత్కరించి సత్యవ్రత శ్రీ జయదేవుడు నా మూర్తియే, నీ పుత్రిక పద్మావతిని అతనికే ఇచ్చి పెళ్లి చెయ్యి అని ఆదేశించాడు. వెంటనే సత్యవ్రతుడు వనములో భజనలోనున్న జయదేవుని గొని వచ్చి సర్వాలంకృతను చేసి సామోదంగా కన్యను సమర్పించాడు. పతివ్రతయగు పద్మావతి వనములోనే ఉండి పతికి అన్ని విధాలా సేవ చేయసాగింది. జయదేవుడు కొన్నాళ్ళు ధ్యాన సమాధిలో ఉండి బయటకు వచ్చి వేదాంగ నిరుక్తాన్ని రచించాడు. కలియుగంలో నాగవంశీయులైన శూద్రులు వైదిక ప్రకృతులను భ్రష్టు పట్టించారు. ప్రాకృత భాషల రచయితలు కలిప్రియులు చేసిన మూఢ రచనా విశేషాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న సమయంలో జయదేవుడు బయలుదేరి ఈ మూఢ రచయితలను వాదంలో ఓడించి ప్రజలను సరైన దారిలో పెట్టి పాణి సంస్కృత వ్యాకరణాన్ని పునరుద్ధరించి భాషను, సమాజాన్ని మరలా ఉచ్చస్థితికి తీసుకొచ్చాడు. అతనిపై పగబట్టిన కలిపురుషునిచే ప్రేరితులై కొందరు దొంగలు రాజుగారు జయదేవునికిచ్చిన సంపదనంతటిని దోపిడీ చేసి అతనిని హింసించి ఒక గోతిలో పడేశారు. పద్మావతి పతి దురవస్థను కనుగొని గోతిలో నుండి బయటకు తీసి చేతులపై నెత్తుకొని ఇంటికి తీసుకొని సేవ చేసి మరలా అతనిని మామూలు మనిషిని చేసింది. అంటే మనసు, మాట మామూలు స్థాయికి వచ్చినా కాళ్ళు, చేతులు ఇంకా స్వాధీనం కాలేదు. ఇలా ఉండగా అక్కడి రాజైన ధర్మపాలుడు ఒకనాడు వేటకు వచ్చి వనములో జయదేవుని చూచి విచలితుడై
మిమ్మల్ని ఈ దశకు తెచ్చిన వారెవరో దయచేసి చెప్పండి అని ఎంత అడిగినా జయదేవుడు ఒకే సమాధానం చెప్పాడు. మహారాజా, నేను నా కర్మఫల స్వరూపాన్ని అనుభవిస్తూ ఉన్నాను. ఎవరిని ఏమీ దూషించనవసరం లేదు. రాజు వెంటనే ఒక పల్లకీని తెప్పించి జయదేవుని అందులో పరుండబెట్టి తన రాజభవనానికి కొనిపోయాడు. అతని నుండి దీక్షను గ్రహించి అతని కోసమే ఒక గొప్ప ధర్మశాలను నిర్మించాడు. దైవయోగం వల్ల జయదేవుని గాయపరిచి దోచుకున్న దొంగలు వైష్ణవ వేషాలు ధరించి రాజు వద్దకు వచ్చి రాజుతో, ప్రభు, మేము శాస్త్రాల్లో నిపుణులము మీ ఇంటికి వచ్చాం. రాజా, మేము వండి పెట్టిన పదార్థాలను విష్ణుదేవుడు సాలగ్రామ రూపంలో స్వీకరిస్తాడు అని చెప్పి ఆ కలిభక్తులు తమ మాయచే భోజనం చేస్తున్న చతుర్భుజుడైన విష్ణుమూర్తిని రాజుకు చూపించారు. ఆశ్చర్యచకితుడైన ధర్మపాలుడు వారిని గౌరవించి విడిదికి పంపించి జయదేవుని వద్దకు వచ్చి, గురుదేవా, నేను భోజనం చేస్తున్న విష్ణుదేవుని చూడగలిగాను. వారు చూపించారు. మీ అంగవైకల్యాన్ని వారు పోగొట్టగలరేమో, రండి అంటూ జయదేవుని తీసుకొని ఈ మహామాయా వైష్ణవుల వద్దకు వచ్చాడు. ఆ పాకండులు జయదేవుని చూడగానే పకపకా నవ్వి, ఓ రాజా, ఈ మీ గురుదేవుడై పోయిన బ్రాహ్మణుడు గౌడ దేశపు రాజుగారి వంటశాలలో పనిచేస్తూ ఉండేవాడు. ఒకమారు రాజుగారి భోజనంలోనే విషం పెట్టి దొరికిపోయాడు. రాజుగారు మిక్కిలి కోపంతో ఈ మనిషిని శూలమెక్కించి కొరత వేయించేశాడు. అప్పుడే మేము అక్కడికి వెళ్ళడం తటస్థించింది. బ్రాహ్మణుని చంపకూడదని మేము ఆ రాజుకి బోధపరచడంతో అతని చేతులు కాళ్ళు విరిచి వదిలేశాడు. ఆ రాజు ఈనాటికి మా శిష్యుడే అన్నారు. ఆ మాటలలోని అసత్యాన్ని ఈక భరించలేక వారి కాళ్ల క్రింద నేల బ్రద్దలైపోయింది. వారు నలుగురు భూమిలోకి కృంగిపోయి పాతిపెట్టబడిపోయారు. ఎంత దుష్టులైనా సాటి మానవుల ఘోర మృతికి జయదేవుని సున్నితమైన కవి హృదయం కరిగిపోయింది. అతని కంటి వెంట దుఃఖాశ్రువులు ధారలుగా కట్టి జాలువారినవి. అతని అశ్రువులు నేలపై పడగానే భూమి మామూలుగా అయిపోవడమే కాక జయదేవుని అంగవైకల్యం పూర్తిగా నశించింది. సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు. రాజు ఆశ్చర్యం నుండి తేరుకొని, గురుదేవా, ఏమిటిదంతా అని అడిగాడు. జయదేవుడు వారి కథను తన కథను కూడా చెప్పాడు. ఆ తరువాత కారణ జన్ముడైన జయదేవుడు కొన్ని యుగాల పాటు నిలిచిపోయే గీత గోవింద కావ్యాన్ని రచించాడు. రాధాకృష్ణ తత్వానికి శ్లోకాలలో అష్టపదుల్లో అర్థం పట్టిన ఈ మహాశక్తి కావ్యాన్ని విన్నంత మాత్రముననే ఆ రాజుకి దేహాంతంలో మోక్షం లభించింది. చైతన్య మహాప్రభు, వాల్మీకి శంకరాచార్యుల ఆవిర్భావం, దేవగురువైన బృహస్పతి ఇంకా ఇలా బోధింపసాగాడు. దేవేంద్ర, ఒకప్పుడు విష్ణుశర్మయని వేద పారంగతుడైన బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ప్రసన్న చిత్తంతో అచంచల భక్తితో సర్వదేవమయుడైన విష్ణువును పూజించేవాడు. ఆ పూజకు ముక్తులై దేవతలు కూడా అతనిని గౌరవించేవారు. అయినా అతడు భిక్షావృత్తి చేసుకుంటూ జీవించేవాడు. అతనికి వివాహమైంది, కానీ సంతానం లేదు. ఒకరోజు ఆయన గృహానికి ఒక అతిథి వచ్చాడు. దంపతులిద్దరూ ఉన్నంతలోనే ఆత్మీయంగా ఆప్యాయంగా అతనికి ఆతిథ్యమిచ్చారు. ఆ వ్యక్తి ప్రసన్నుడై విష్ణుశర్మ భార్యకి ఒక పారసమణి ఇనుమును బంగారంగా మార్చేది ఇచ్చి తాను సరయూ నదికి స్నానానికి పోయి 3 రోజుల తర్వాత వస్తానని, ఈలోగా కావలసినంత బంగారాన్ని తయారు చేసుకోమని చెప్పాడు. విష్ణుశర్మ అతిథి ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తూ ఈ సంగతి గమనించలేదు. అతడు అతిథిని సాగనంపి వచ్చేసరికే ఇల్లంతా స్వర్ణకాంతులతో మిలమిలలాడసాగింది. భార్య ద్వారా విషయాన్ని తెలుసుకున్న విష్ణుశర్మ మిక్కిలి కోపించి, ఈ స్వర్ణం కానీ ఇతర ధనరూపాలు కానీ పాపహేతువులు. నేను ఆకించనుడను విష్ణుభక్తుడను, మోక్షగామిని. నీకు ఈ సిరి సంపదలే కావాలనుకుంటే ఆయన వద్దకు పోయి సుఖపడు. నేనే కావాలనుకుంటే వీటిని విస్మరించు అన్నాడు. ఆమె పతివ్రత కాబట్టి విష్ణుశర్మ పాదాలపై పడి క్షమింపుమని వేడుకొని ఆ స్వర్ణాన్ని మణిని అతని పాదాలపై వదిలేసింది. విష్ణుశర్మ ఆ మొత్తం స్వర్ణాన్ని
మణిని ఆ అగాధంలోకి విసిరేశాడు. 3 రోజుల తర్వాత ఆ అతిథి మరలా వచ్చి ఆ సాధ్విని తన మణిని తనకిచ్చేయమని అడిగాడు. ఆమె జరిగిందంతా చెప్పింది. అతడు విష్ణుశర్మ భిక్షాటన ముగించుకొని వచ్చేదాకా అక్కడే నిరీక్షించి ఆయన రాగానే చాలా కోపంగా, ఓయి బ్రాహ్మణ, నువ్వు దైవమోహితునివలే నున్నావు. దరిద్రుడవై ఉండి కూడా ధనాన్ని తిరస్కరిస్తున్నావు. మీ మీద జాలిపడి నేను ఉపకారం చేయబోతే నాకే ఎసురు పెట్టావు. సరే, నీ కర్మకి నీవు పడి ఉండు. నా పారసమణిని నాకివ్వు. ఆ మణిని నాకివ్వకపోతే నేనిక్కడే ప్రాణత్యాగం చేసేస్తాను అన్నాడు. విష్ణుశర్మ ఎంతో ప్రశాంతంగా మనసులో ఇలా అనుకున్నాడు. ఒక్క పారసమణి కోసమే ప్రాణత్యాగం చేస్తానంటున్నాడు పాపం. పైకి మాత్రం మరింత ప్రశాంతంగా, నీ మణిని చూపిస్తాను, నాతో రా అంటూ ఆ అగాధం వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడ అనేక పారసమణులున్నాయి. చేతికి అందేలాగా పైకే ఉన్నాయి. ముందు ఆశ్చర్యము, తరువాత అసలు జ్ఞానము కలుగగా, అయ్యా ఆ అతిథి విష్ణుశర్మ పాదాలపై పడి, మహానుభావ, నేను 12 సంవత్సరాలు శివుని కోసం కఠోర తపస్సు చేసి ఆయన కనపడి వరం కోరుకోమంటే పరలోభినై మూఢుడనై ఈ సంపదను కోరుకున్నాను. ఆయన చిరునవ్వు నవ్వి ఈ మణినిస్తే మహాప్రసాదం అనుకొని పొంగిపోయాను. చివరికి ఈనాటికి నీవు నా మనసులో జ్ఞాన సూర్యుడవై ప్రవేశించి ఏది కోరుకోవాలో తెలిపావు. ఇప్పుడే పోయి అదే శివునికై మరలా తపస్సు చేసి ఈ మారు మోక్షాన్ని కోరుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా విష్ణుశర్మ ఎన్నో చీకటి గుండెల్లో జ్ఞాన సూర్యులను వెలిగిస్తూ తాను స్వయంగా భక్తి శ్రద్ధలతో సూర్యారాధన చేస్తూ 1000 ఏళ్ళు జీవించాడు. ఆ తరువాత విష్ణులోక ప్రాప్తి నొందాడు. ఆయనే వైష్ణవ తేజాన్ని ధరించి సూర్యమండలంలో నెలకొని పాల్గొన మాసంలో ముల్లోకాల నుండి పూజలను అందుకుంటూ వెలుగులు విరజమ్ముతున్నాను. మీరంతా పాల్గొన మాసంలో సూర్యవ్రత పూజనాలు నొనరించండి. అందరికీ శుభం జరుగుతుంది. దేవతలు ఏకాగ్ర చిత్తంతో పాల్గొన మాస సూర్యవ్రతాన్ని చేశారు. సూర్యుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై అందరూ చూస్తుండగానే ఒక కలికగా మారి ఇంద్రునిలో ప్రవేశించాడు. ఇంద్రుడు ఎవరు అంతవరకు కని విని ఎరుగనంత తేజస్సుతో వెలిగిపోతూ ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించాడు. శచీదేవి బ్రాహ్మణీ రూపంలో వచ్చి అతని ప్రక్కన నిలబడింది. వారు అక్కడే ఆశ్రమాన్ని సృష్టించుకొని నివసించసాగారు. సరిగ్గా 1 సంవత్సరానికి శచీదేవి గర్భము నుండి భాద్రపద శుక్ల ద్వాదశి గురువారం బ్రాహ్మీ ముహూర్తంలో ఒక దివ్య తేజం గల మగపిల్లవాడు ఉదయించాడు. వాస్తవానికి అతడు విష్ణుదేవిని కళారూపము. ఆ సంగతి తెలిసిన రుద్రులు, వసువులు, విశ్వేదేవులు, మరుద్గణాలు, సాధ్యసిద్ధ భాస్కరాదులు ఆ బాలుని కరువు తీరా దర్శించి నోరారా కీర్తించారు. కలియుగంలో దైత్యుల ద్వారా పీడింపబడుతున్న దైవాంశ సంభూతులను ఉద్ధరించాలని, ఆ అధర్మంచే క్షోభిస్తున్న పృథ్వీకి సంతోషాన్ని ప్రసాదించాలని నారాయణని ప్రార్థించారు. ఆయన పెరిగి పెద్దవాడవుతూ అలాగే చేశాడు. రాధాకృష్ణ తత్వాన్ని నేల 4 చెరువులా వ్యాపింపచేసిన ఆ మహానుభావుడు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుగా ప్రసిద్ధి చెందాడు. ఇంతవరకు బృహస్పతి దేవతలకు తనకు కూడా వినిపించిన విశ్వవిహిత కార్యాలను నైమిషారణ్యంలో సౌనకాది మహామునులకు ప్రసాదించిన సూత మహర్షి జనశ్రుతిలో నున్నను రామాయణంలో లేని వాల్మీకి కథనిలా చెప్పసాగాడు. ప్రాచీన కాలంలో ఒక అధమ బ్రాహ్మణుడు బ్రాహ్మణ్యాన్ని విసర్జించి అడవిలో దారి కాసి ప్రజలను దోచుకునేవాడు. ధనుర్బాలనాలు ధరించి ప్రజలను, ముఖ్యంగా బ్రాహ్మణులను హింసించేవాడు. వారిని కొట్టి వారి యజ్ఞోపవీతాలను తొలగించి జబ్బలు చరిచి అరచి చాలా బాధ పెట్టేవాడు. బ్రాహ్మణుల బాధలను చూసి దేవగణాలు భయపడి బ్రహ్మ వద్దకు పోయి వారిని రక్షించాలని వేడుకోగా అన్నీ తెలిసిన ఆ విధాత సర్వలోక సంచారులైన 7 ఋషులను రావించి, మహర్షులారా, మీరు నిర్వర్తించవలసిన ఒక మహాకార్యానికి సమయం ఆసన్నమైంది. ఆ బ్రాహ్మణుని వద్దకు వెళ్ళిరండి అని ఆదేశించారు.
ధనుర్బాణధారి మహాబలవంతుడు నగు అయ్యధమ బ్రాహ్మణుడు ఆ మహర్షులను దారిలో అడ్డగించి, గడ్డం బాపలారా, నేను మీ అందరినీ చంపుతా అని గర్జించాడు. మరీచి మహర్షి తాపీగా, అలాగే చంపుదువు గాని ఈ మాట చెప్పు, నువ్వు దోపిడీలు హత్యలు చేసేది నీ కోసమా నీ కుటుంబం కోసమా అని అడిగాడు. రెండింటి కోసము నువ్వు చెప్పాడతడు. సరే, మేము ఇక్కడే ఉంటామని మాట ఇస్తున్నాము. నీవు మీ ఇంటికి పోయి నీవు చేస్తున్న హింసల వల్ల హత్యల వల్ల వచ్చే పాపాలన్నీ అనుభవించేది ఎవరో కనుక్కొనిరా. ఆ ఘోరాత్ముడు వెంటనే ఇంటికి పోయి ఈ ప్రశ్ననే వేశాడు. ఎవరి పాపఫలం వారిదే అనే మాటయే సర్వత్రా వినిపించింది. వారు ఇలా అన్నారు, మమ్మల్ని పోషించడం నీ ధర్మం. ఆ ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తున్నావనేది మాకు అనవసరం. నీవు ధర్మకార్యాల ద్వారా ధనాన్ని సంపాదించావనుకో, అప్పుడు వాటి వల్ల వచ్చే పుణ్యం మమ్మల్ని పోషించడం వల్ల వచ్చే పుణ్యం నీకే గాని మాకు రావు కదా అన్నారు. పరుగున మరలి వచ్చి సప్తఋషుల పాదాల మీద పడిపోయాడు. అధమ బ్రాహ్మణుడు, మహాత్ములారా, ఇన్నాళ్ళు కుటుంబ పోషణ కోసం చెయ్యరాని పనులు చేసి పాపం ముట్టగట్టుకున్నాను. నా పాపాలన్నీ దగ్ధమైపోయే ఉపాయం చెప్పండి అని రోదిస్తూ అడిగాడు. నిజానికి ఆ ఋషులక్కడికి వచ్చినదే అందుకు కదా. వారిలా అన్నారు, ఒక ఉత్తమ మంత్రమున్నది నాయన, అది రామనామం. ఇది అన్ని పాపాలను దూరం చేస్తుంది. ఇప్పుడు మేము వెళ్తున్నాము. మేము మళ్ళా వచ్చి లేపేదాకా నువ్వు ఇక్కడే కూర్చొని కదలకుండా రామనామ జపం చేస్తూ ఉండు అని చెప్పి కదిలిపోయారు. ఆ దోపిడీ దొంగకు అన్నీ మరిచిపోయి మరా అంటూ 1000 సంవత్సరాల పాటు అలాగే ఉండిపోయాడు. అతని జప ప్రభావం వల్ల అడవిలోని ఆ భాగంలో ముళ్ళ చెట్ల మయమై నేల తడిసి కమలాలు తామర తంపరంగా అతని చుట్టూ విరబూసినవి. ఇప్పటికీ ఆ వనానికి ఉత్పలారణ్యమనే పేరు నిలిచింది. రామనామహితజ్ఞేయం సర్వాఘోష వినాశనం. మరేత్యవం సహస్రాబ్దం జజాపహ జప ప్రభావాత్ భవత్ వనముత్పల సంకులం తత్ స్థానముత్పలారణ్యం ప్రసిద్ధమభవద్భువి. అతని చుట్టూ వల్మీకం అనగా పుట్ట పెరిగిపోయింది. సప్తఋషులు మరలి వచ్చి తమ శక్తిచే ఆ పుట్టని మట్టిని తొలగించి చూచుసరికి అక్కడ బందిపోటు లేదు. ఒక విశుద్ధ జ్యోతి స్వరూపుడైన బ్రాహ్మణుడున్నాడు. వల్మీకాని శృతో యస్మాత్ తస్మాద్వాల్మీ కిరుత్తమం తవనాం భవేద్విప్ర త్రికాలగ్న మహామతే. సప్తఋషులు వానిని తట్టి లేపి, నాయన, నీ పాపాలన్నీ దగ్ధమైపోవడమే కాక నీ ఒక మహర్షి త్రికాలగ్నుడునగు మహాపండితుడు అయినావు. వల్మీకంలో ఈ లోకానికి దొరికిన మాణిక్యానివి కాబట్టి నీవిక వాల్మీకి అనే పేరుతో జగత్ప్రసిద్ధుడవవుతావు అని గౌరవించి ఆశీర్వదించి నిష్క్రమించారు. ఆ వాల్మీకియే రామాయణాన్ని రచించాడు. తరువాత ఆయన శివునిలో కలిసిపోయి కైలాసంలో నివసించసాగాడు. మహామునులారా, బృహస్పతి ఇంద్రునికి తెలిపిన హరప్రియుడైన మృగ వ్యాధ శివుని చరిత్రను వినండి. వైవస్వత మన్వంతరంలో తొలి సత్యయుగంలో బ్రహ్మ ఉత్పలారణ్యానికి వచ్చి ఒక యజ్ఞాన్ని చేశాడు. అప్పుడు అక్కడికి సరస్వతీదేవి ఒక నది రూపంలో వచ్చింది. తరువాత బ్రహ్మ తన ముఖం నుండి కళ్యాణకారులైన బ్రాహ్మణులను, భుజాల నుండి వీరవరులైన క్షత్రియులను, ఉరువుల నుండి ఉత్తమ వైశ్యులను, పాదాల నుండి శుభాచార సంపన్నులైన శూద్రులను ఉత్పన్నం చేశాడు. ద్విజరాజైన సోముని, చంద్రుని, సూర్యుని తేజ వీర్యాలకు రక్షకుడైన కశ్యపుని, మరీచిని, సముద్రుని, ప్రజాపత్యాదులను కూడా సృష్టించాడు. దక్షునికి చాలామంది కన్యలు జనించారు. వారు విష్ణుమాయా ప్రభావం చేత కళలుగా పృథ్వీపై ప్రసిద్ధి పొందారు. బ్రహ్మవారిలో అశ్విని మున్నగు 27 చుక్కల్లాంటి కన్యలను నక్షత్రలోకాభివృద్ధికై సోమునికిచ్చి వివాహం చేశాడు. అదితి మున్నగు 13 కన్యలను కశ్యపునికి, కీర్తి మొదలగు కన్యలను ధర్మునికి,
ప్రదానం చేశాడు. వారే వైవస్వత మన్వంతరంలో సృష్టికి మూలాలైనారు. బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు పృథ్వీలో వారందరికీ దక్షుడే ప్రజాపతి అయినాడు. యజ్ఞతత్పరుడైన దక్ష ప్రజాపతి నిరంతరం యజ్ఞశాలలోనే ఉండేవాడు. దేవగణాలు వారందరూ ఆయనకు నమస్కారం చేస్తూ ఉండేవారు. భూతనాథుడైన మహాదేవుడు మాత్రం దక్షునికి నమస్కారం చేసేవాడు కాదు. అహంకరించి కోపించిన దక్షుడు శివునికి యజ్ఞభాగాన్ని ఇవ్వడం మానేశాడు. శివుడు కుపితుడై తనలోనున్న మృగవ్యాధుని వీరభద్ర రూపంలో పంపించాడు. అతనితో పాటు త్రిశరులు, త్రినేత్రులు, త్రిపాదులు, శివగణాలు కూడా బయలుదేరి వచ్చి దక్షాధ్వర ధ్వంసాన్ని మొదలెట్టారు. ఈ శివరూపాల దాడిలో దేవతలు, మునులు, పితృగణాలు కూడా పీడింపబడిన వారు. అప్పుడు యజ్ఞపురుషుడే భయభీతుడై లేడి రూపం ధరించి పారిపోయాడు. అప్పుడు శివుడు పులి రూపంలో మృగ వ్యాధుని పంపగా నతడు ఆ యజ్ఞపురుషుని లేడి రూపాన్ని చీలికలు పేలికలు కావించాడు. అంతటా భగవంతుడైన బ్రహ్మదేవుడు మధురమైన స్తుతుల ద్వారా, ప్రార్థనల ద్వారా పులి రూపంలో వ్యాధి రూపంలో నున్న శివుని శాంతింపజేసి ప్రసన్నుని చేసుకోగా శివుడు మృగ వ్యాధ రూపంలో ఉండి దక్షయజ్ఞాన్ని సంపూర్ణంగా గావించాడు. శివుడు మృగవ్యాధుని వీరభద్ర రూపంలో పంపించాడనగా శివుడే స్వయంగా ఆ రూపంలో వచ్చాడని అర్థం చేసుకోవలసి ఉన్నది. అనగా శరీరమే వ్యాధునిదని, ఆత్మ శివుడేనని పురాణకారుని ఉద్దేశం. బ్రహ్మ తృప్తిపడి మృగవ్యాధుని చంద్రమండలంలో చంద్ర సమాన సౌందర్యంతో నిలిచి ఉండేలాగా వరమిచ్చి తన లోకానికి వెళ్ళిపోయాడు. సోముని సర్వజ్ఞ బ్రాహ్మణాంశ వీరభద్రుని ఆవేశం, మృగవ్యాధుని కావ్య రచనాశక్తి కలిసి శివాదేశముచే భూలోకంలో దక్షిణ దేశంలో భైరవదత్తుడను బ్రాహ్మణుని పుత్రునిగా అవతరించగా ఆ పుత్రుడే శంకరాచార్య నామంతో ప్రసిద్ధుడైనాడు. గుణవంతుడు, సకల శాస్త్రవేత్త, ఆజన్మ బ్రహ్మచారియగు శంకరాచార్యుడు శంకర భాష్యమును అనేక భగవత్ స్తోత్రాలను రచించి శైవ మతాన్ని ప్రతిష్ఠించి త్రిపుండ రుద్రాక్షమాల పంచాక్షర మంత్రాలను విశ్వానికి ప్రసాదించి తన పని పూర్తి కాగానే పిన్న వయసులోనే కైలాసానికి ప్రస్థానించాడు. గిరిశర్మ, వనశర్మ, పురీశర్మల ఆవిర్భావ వ్యాఖ్యానం. బృహస్పతి ఇంకా ఇలా చెప్పసాగాడు. దేవేంద్ర, ప్రాచీన కాలంలో నైమిషారణ్యంలో అజగరుడను పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేదాంత శాస్త్ర విశారదుడు, జ్ఞానవంతుడు, శివోపాసకుడు. 12 ఏళ్ల పాటు పార్థివ పూజని చేసి రుద్రుని సంతుష్టపరిచాడు. శంకర భగవానుడు అతనికి జీవన్ముక్తిని ప్రసాదించాడు. ఆ ద్విజోత్తముడు తన జన్మాంతానికి ముందే సంకర్షుని ఆరాధించి అనేక సుముధర స్తోత్రాల ద్వారా ఆయనను ప్రసన్నం చేసుకోగా ఆయన సాయుధ్యాన్ని ప్రసాదించాడు. దానితో ఆ అజగరుడనే పేరున్నందుకు అది సార్థకమై విష్ణుదేవుడు శయనించే సర్పంగా నిలిచే అదృష్టం కలిగింది. బ్రహ్మ వచ్చి విష్ణువునికి నమస్కరించినప్పుడు అజగర శబ్దాన్నుచ్చరించి అతని తేజస్సుని ఇనుమింప చేయడంతో అతడు సూర్యుడు కర్కాటక రాశిలో నున్నప్పుడు, చంద్రుడు నక్షత్ర మండలంలో నున్నప్పుడు వారి తేజస్సును గ్రహించి నిలబెట్టుకునే వరాన్ని పొంది ఈ మొత్తం తేజస్సుతో భూలోకంలో దేవదత్తుడను బ్రాహ్మణుని ఇంట అవతరించాడు. గిరిశర్మ నామంతో ప్రసిద్ధుడై వింధ్యాద్రి నుండి కాశీ దాకా గల పండితులందరినీ వాదంలో గెలుచుకుంటూ పోయి చివరగా శంకరాచార్యుని శిష్యుడై అనేక ధర్మ ప్రసంగాలను చేశాడు. సూతుడు కాస్త ఆగి మరలా చెప్పసాగాడు. సౌనకాచార్య, ఇప్పుడు మీకు బృహస్పతి చెప్పిన మరొక ఆఖ్యానాన్ని వినిపిస్తాను. ఆయన ఇలా ప్రవచించాడు. దేవేంద్ర, పూర్వకాలంలో ప్రయాగలో
నైరుతుడను ఒక ప్రసిద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు విద్యలో ప్రసిద్ధుడే కానీ మందభాగ్యుడు, దరిద్రుడు, భిక్షాటన చేసి బ్రతికేవాడు. రోజంతా కష్టపడి భిక్షమెత్తిన తను, భార్య, కొడుకు తినడానికి సరిపోయేది కాదు. ఒకరోజు వైష్ణవ ప్రియుడు దేవర్షి అయిన నారదుడు అతని వద్దకు వచ్చి, విప్రశ్రేష్ఠ, ఈ సంపూర్ణ బ్రహ్మాండము దేవమయము, అందరికీ స్వామి ఆ శివశంకరుడే. నువ్వు కూడా వెంటనే ఆ స్వామిని భజించు, నీకు శుభం కలుగుతుంది అని మంత్రమును ఉపదేశించాడు. దేవర్షి ఉపదేశాన్ని విన్న నైరుతుడు పరమ భక్తితో 1 సంవత్సరం పాటు పార్థివార్చన ద్వారా శంకర భగవానుని సంతుష్టపరిచాడు. ఆయన ప్రసన్నుడై అపార ధనరాశులను ప్రసాదించాడు. ఆ ధనముతో నైరుతుడు అనేక ధర్మకార్యాలను నిర్వర్తించి పరమ పుణ్యాత్మునిగా ప్రసిద్ధి చెందాడు. శివభక్తి ప్రభావం వల్ల, ధర్మకార్య తత్పరత వల్ల అతడు 1000 సంవత్సరాలు ఆదర్శ జీవనం గడిపి దేహాంతంలో స్వర్గప్రాప్తిని పొందాడు. ఆ తరువాత వృష రాశిలో సూర్యుడున్నప్పుడు శివుడు అతనిని రుద్రులలో నొకనిగా చేశాడు. అతడు మరుజన్మలో గిరినాలగిరి అను పేరుగల వనంలో నివసిస్తున్న సిద్ధయోగి సాంఖ్యాచారుడనగు ఒక బ్రాహ్మణునికి పుత్రునిగా జన్మించాడు. పెరిగి పెద్దవాడై వేదశాస్త్ర పరాయణుడై వనశర్మయ్యను పేరుతో విఖ్యాతుడైనాడు. అతడు తన 12వ ఏటనే విద్వాంసులను వాదనలో ఓడించాడు. తరువాత తత్వజ్ఞాన ప్రాప్తిపై అభిలాషతో శంకరాచార్యుని చేరి ఆయన వద్ద శిష్యునిగా స్థిరపడ్డాడు. దేవేంద్ర, మాహిష్మతిలో వసుశర్మయ్యని శివభక్తుడు ఉండేవాడు. అతడు పుత్ర సంతానానికి పార్థివార్చనను విశేష తత్పరుడై చేశాడు. ఎన్నో ప్రయత్నాల తరువాత శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడా విప్రవరుడు, హే భక్తవత్సల, నాకు పుత్రుని ప్రసాదించండి అని అడిగాడు. శంకరుడు, వత్స, నీ భాగ్యరేఖలో స్వీయ పుత్ర సంతానం లేదు కాబట్టి నా అంశతో ఒక తేజస్వి అయిన పుత్రుని ఇస్తాను అని ఆయన ఒక తేజస్సును సృష్టించగా దాని నుండి ఒక శిశువు జన్మించాడు. కానీ వానికి ఒక కాలు మనిషిది, మరొక కాలు మేకది ఉన్నాయి. అందువల్ల అతడు అజైకపాద నామంతో పిలువబడినాడు. అతడు పండితుడై ప్రసిద్ధుడై 400 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు మృత్యుదేవత అతనిని తీసుకొని పోవడానికి రాగా ఆ తపస్వి అయిన విప్రుడు మృత్యువుతో తలపడి భయంకర యుద్ధం చేసి గెలిచాడు. మృత్యుదేవత ఓడిపోయి బ్రహ్మను శరణుజొచ్చగా ఆయన వచ్చి అజైకపాదుని బుజ్జగించి అతనిని కొంతకాలం సూర్యకుంభంపై నివసించ దానికి ఆ తరువాత బయహరి రుద్రుని రూపంలో చంద్రమండలాధిపతిగా ఉండడానికి ఒప్పించి భూలోకం నుండి పైకి కొనిపోయాడు. ఆ తరువాతి పరిణామాన్ని సూత మహర్షి ఇలా చెప్పాడు. మునులారా, ఆ తరువాత ఆయన మహిష్మతి పాలకునిగా పూరీ శర్మ అను పేరుతో ఒక జన్మను పొంది కలిని అదుపులో పెట్టాడు. మరుజన్మలో యతిదత్తుడను బ్రాహ్మణుని ఇంట పురశర్మగా పుట్టి 16 ఏళ్ల వయస్సు వచ్చేసరికి అఖిల వేద విద్యా పారంగతుడై ఇతర మతస్థులైన విద్వాంసులపై వాదంలో జైత్రయాత్ర చేసి చివరగా జగద్గురు శంకరాచార్యులను ఆశ్రయించి ఆయన శిష్యునిగా ప్రసిద్ధి చెందాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.